సద్గురు సాయినాథాయ నమః. ఆయన విశిష్టతను వివరించుకుంటూ పోతే ఆయన ఆచరించిన ఏ విధానం విశిష్టత కాదు అనే ఒక అంశాన్ని నెమరు వేసుకుంటూ ఆయన కులం మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఆయనదైన సరళిలో ప్రకృతి స్వరూపుడుగా ఆయా సాంప్రదాయబద్ధ అంశాలను ఆచరింపచేస్తూ మానవ సమాజాన్ని నడిపించాడు అని తెలియపరుచుకుంటూ, కాబట్టి సాక్షాత్తు భగవంతుడే ఆయన అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. సరే, మరి భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు, నిర్వికల్పుడు అనేటువంటి భావానికి వచ్చినప్పుడు మరి ఈయన మానవ శరీరంలో ఉన్నాడు కదా అంటే, భగవంతుడు తన విశ్వతత్వాన్ని నడిపించడంలో ఒక మానవ దేహాన్ని ధరించినప్పుడే ఆ ప్రయోజనాలు ఆ సమాజానికి ఆయన ఆచరణ ద్వారా అందుతాయని చెప్పి మన వేదశాస్త్ర ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు, శృతులు, స్మృతులు అన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆ విషయానికి వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు పరమాత్మ అంతవరకే మనసు వెళ్ళిపోయిందనుకో, ఇంకా ఆయన తత్వము, ఆయన లీలలో మనం విచక్షించేది ఏమీ లేదు అక్కడ. అలాగే రాముడు ఏకపత్ని వృతుడు, రామబాణం, ఇవన్నీ చెప్పుకుంటాం. రాముడు అనేటువంటి ఒక అవతారాన్ని గురించి మాట్లాడుకుంటే రామతత్వం మనకు అర్థం కాదు. ఆ కాలాన్ని బట్టి, ఆయా సమాజాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి ఆ భగవంతుడు ఆయా రూపాల్లో, అనేక రూపాల్లో అవతరించాడు. ఆ అవతరణలో అని పెద్దలు చెప్తూ ఉంటారు, మనకి అందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ ఇక్కడ ప్రత్యేకత సాయినాథుడు. ఆయన విశిష్టత ఏంది అని అనుకున్నప్పుడు ఆయన ఆచరించినటువంటి లీలలు, ఆయన చూపించేటువంటి అనుభూతులు, ఆయన మాట్లాడే విధానము, ఆయన నడిపించే విధానము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అంశము కూడా మనకు ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. ఇందులో అనేక రకమైన అంశాలు, ఒక వ్యక్తికి లేదా ఒక దేహానికి ఆయన ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ పారాయణ చేయమనే ప్రేరణ ఇచ్చేవాడు. ఆ పారాయణ చేసినప్పుడు ఆ సందేహ నివృత్తి జరిగేది. ఇది అనేక మందికి అనుభూతులు ఉన్నాయి. మనకు మామూలుగా కూడా కాదు, పెద్ద పెద్ద చదువుకున్న వ్యక్తులు కూడా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఉటంకించున్నారన్నమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఏదో సందేహం వస్తుంది, సరే సాయి సచ్చరిత్ర ఒక పేజీ తిప్పారు, ఆ సందేహం నివృత్తి అయింది. సరే మరలా చూద్దాం కదా అని చెప్పి చూస్తే ఆ సందేహం నివృత్తి అయిన తర్వాత అందులో ఉండేటువంటి అంశం ఏది ఉండదు. ఒక్క అక్షరం కూడా ఉండదు, ఒక్క పదం కూడా ఉండదు. ఇది అనేక సందర్భాల్లో అనేక మందికి ఎదురైనటువంటి అనుభవం అన్నమాట. ఇవన్నీ కూడా ఇటువంటి అనుభవాలు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే, మనం సాయిబాబాను ఎందుకు నమ్మాలి అనేటువంటి పాయింట్ దగ్గర వచ్చినప్పుడు వస్తుందన్నమాట. ఎందుకు నమ్మాలి, మన నమ్మిక ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు ఆయన ఏ సంస్థను స్థాపించలేదు, ఏ విధమైనటువంటి పురాణ ఇతిహాసాలకు భాష్యాలు ఇవ్వలేదు, భగవద్గీతకు కానీ రామాయణ భాష్యాలు రాయలేదు, ఎక్కడా ఆశ్రమాలు కట్టలేదు, ఏమీ కట్టకుండా తన కూర్చున్న చోటు నుంచే అనేకమైన లీలను చూపిస్తూ ఒక మాట చెప్పేవాడు ఆయన. భగవంతుడి ప్రసాదితమైనటువంటి ఈ శరీరం సమాజ శ్రేయస్సు కోసమే ఉపయోగపడాలా అనేటువంటి ఒక తపన ఉండేదంట. మనం అనుకుంటున్నాం ఆయన మహిమాన్వితుడు, ఆయనకు సిద్ధులు ఉన్నాయి, నిజమే. అయితే ఆయనకు తెలియదట ఆయనకు సిద్ధులు ఉన్నాయని చెప్పి. ఆయనకు సిద్ధులు ఉన్నాయి, నేను మహిమల్లో తెలియపరచగాలని చెప్పి ఆయనకు తెలియదట. ఆయన ఆ ప్రకృతి తత్వంలో ఆయనదైన సరళిలో తాదాత్మ్యం చెంది భగవన్నామ స్మరణలో ఉండేవాడంటే ఇప్పుడు ఆయన యోగిక్ ప్రాక్టీస్ అంతా ఏంటంటే, ఎక్కడ ఏ విధమైనటువంటి ఆ ప్రకృతి అంతా కూడా ఆ విశ్వవ్యాపితమైన ప్రకృతి స్వరూపమైన భగవంతుడు నిబిడీకృతం అన్నాడు. కాబట్టి వాళ్ళకి సేవ చేయడమే
ఈ మానవ దేహాన్ని నాకు భగవంతుడు ప్రసాదించాడు అనేటువంటి భావంతో ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణతో జీవాత్మ పరమాత్మ తత్వంలో ఐక్యమై ఉండేదంటే ఎప్పుడైనా ఆత్మానందం. ఆ ఆత్మానందం ఉండేటప్పటికీ ఏ సమయంలో ఏ విధంగా ఆచరిస్తున్నాడు, ఏ విధంగా ఉంటాడు అనేటువంటిది కూడా మామూలుగా మన పంచభూతాలకు అర్థమయ్యే విధంగా ఉండేది కాదట. కాబట్టి అంతటి ప్రకృతి తత్వంలో ఆయన మనసు తాదాత్మ్యం చెందింది. కాబట్టే ఆ ప్రకృతి ఏం చేసిందంటే సాయిబాబాగా పిలువబడేటువంటి ఆ దేహానికి తన శక్తులన్నిటినీ ధారపోసింది. ఆ ధారపోసిన దరిమిల సాయినాథుడు ఆయన చర్యలన్నీ అసంకల్పితంగానే ఉండేవట. ఆ అసంకల్పిత చర్యలన్నీ కూడా మానవ శ్రేయస్సు కోసమే ఉండేవట. అది ఆయన గొప్పతనం, అది ఆయన విశిష్టత. కాబట్టి ఈ పుణ్యభూమి కర్మభూమి అయినటువంటి భారతదేశము, ఈ దేశంలో అనాది చరిత్ర, మనకి చరిత్ర సత్యాలు తెలిసినప్పటి నుంచి కూడా మన ఎరుక మేరకు అనేక రకాల మంది సిద్ధులు, యోగులు, అసలు అపారమైనటువంటి ఆధ్యాత్మిక సంపన్నతతో కూడినటువంటి మహాపురుషులు, మహాదేహాలు ఈ సమాజంలో అవతరింపబడ్డాయి. ఇది చాలా ప్రత్యేకత. అందులో మన అదృష్టం కూడా. భారతదేశం లాంటి దేశంలో ఎంతో ఆధ్యాత్మిక ఔన్నత్యం, ఆధ్యాత్మిక సుసంపన్నత కలిగినటువంటి ఈ దేశంలో మనం జన్మించడం కూడా మనకు గర్వకారణం. చాలా సంతోషం. అందులో అటువంటి గడ్డలో ఆయా కాలాన్ని బట్టి భగవంతుడు అనేక రూపాలు ధరిస్తూ ఆ రూపాల్లో భాగంగా ఆ యోగుల రూపంలో వస్తూ సాయిబాబా లాంటి సర్వ మహిమాన్వితుడు మన కాలంలో మనకు దగ్గర కావడం, ఆయన మనల్ని స్వీకరించడం, మనల్ని నడిపించడానికి ఆయన ఆ ప్రకృతి భగవంతుడి యొక్క తత్వాన్ని ద్వారా మనల్ని నడిపించడం, అది నిజంగా జన్మజన్మల పుణ్యమే మనదేనని చెప్పుకోవచ్చు. ఇక్కడ తరువాత సరే విశిష్టత, ఇంకా ఆయన లీలలు. ఒక లీలని ఏం చెప్పేది, ఒక లీలని చెప్పేదానికి లేదు. పోనీ ఆయన ఎవరు, మరలా మొదటికే ప్రశ్న, మరలా ఇదంతా ఆత్మపరిశీలన లాగానే అంతే అన్నమాట, ఇంకేం లేదు. ఆయన ఎవరు అంటే ఎవరు ఏ విధంగా ఆయన్ని చూస్తారో వాళ్ళకి ఆ విధంగా కనిపించేటప్పటికీ ఎవరు ఆయన్ని ఈయన ఫలానా అని చెప్పేటువంటి అవకాశం కూడా మనకివ్వాల ఆయన. అది ఆయన. నువ్వెవరో ఆయన అడిగితే ఒకరికి నేను అనంత ప్రకృతి స్వరూపుణ్ణి చెప్పాడు, అన్ని జీవుల్లో నేను ఉన్నానని చెప్పాడు. ఇంకొకరు పోయి అడిగితే ఈయన మనసులో అనుకునేవాడు నా గురువు ఫలానా కదా అని అనుకుంటే ఆ గురువులాగానే కనిపించేవాడు. ఇందుకు సంబంధించి హిమాలయాస్ నుంచి, హరిద్వార్ నుంచి ఋషి విజయానంద స్వామి వచ్చినప్పుడు ఆయనకు ఏ విధంగా కనిపించాడు, ఒక అద్భుతమైనటువంటి ఆచార సంపన్నుడైన బ్రాహ్మణుడిలాగా కనిపించాడు. అంటే వేదాలు కూడా వర్ణించలేనటువంటి అత్యంత ఉన్నతమైన ప్రకృతి పురుషుడు అనమాట ఆయన. అందుకే నీ గురించి వేదాలు కూడా వర్ణించలేవయ్యా అని చెప్పారు ఆ రోజు మహానుభావులు. ఎందుకు వర్ణించలేవని చెప్పారంటే వీళ్ళకి అర్థమైనంత వరకే, ఆ మనసుకు అర్థమైనంత వరకే ఆయన స్వీకరించగలిగ, కానీ దానికి మించి వేరే ఏదో ఉంది, ఏందది అనేటువంటిది మనకు అర్థం కాల. ఈ విషయంలో ఒక సందర్భంలో ఆనాటి అహ్మద్నగర్ జిల్లాకు కలెక్టర్కు పిఏగా ఉండే, పర్సనల్ సెక్రటరీగా ఉండే నానా చంద్రకర్ అనేటువంటి దేహాన్ని సాయిబాబాకు చూడాలనిపించినప్పుడు సాయినాథుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ మున్సబ్నో ఎవరినో పిలిపించి నానా చంద్రకర్ను పిలుచుకుని రండి అని చెప్తాడు. ఈయన పోయి ఆ సమాచారం నానా చంద్రకర్కి ఇస్తాడు. నానా చంద్రకర్కి ఇచ్చినప్పుడు నానా చంద్రకర్ అటువంటి పకీర్లను మేమేంది చూసేది, ముస్లిం పకీర్లని మేము అధికారులమా అని చెప్పి ఆయన రాడు. మరలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మరలా చెప్తాడు పిలుచుకురావయ్యా ఆయన అని చెప్పి. ఈ మున్సబ్ మరలా వెళ్ళి చెప్తాడు. అప్పుడు కూడా రెండోసారి కూడా రాడు. కొద్ది రోజుల తర్వాత మరలా చెప్పి పంపిస్తాడు. ఒకసారి నన్ను చూచి పొమ్మని చెప్పు అని చెప్తాడు సాయినాథుడు. సరే మున్సబ్ అదే విధంగా వెళ్ళి నానా చంద్రకర్కు చెప్తాడు, అయ్యా మిమ్మల్ని
మహానుభావుడు చూడాలనుకుంటున్నాడు, ఎందుకో తెలియదు అనేది ఆయన విన్నవించుకుంటే, అప్పుడు సరే నానా చంద్రకర్ ఎందుకో ఇన్నిసార్లు పిలుస్తున్నాడు, సరే పకీర్ కావచ్చు ఇంకొకరు కావచ్చు, ఆధ్యాత్మిక పురుషుడే కదా, వెళ్ళొద్దాం అని చెప్పి ఆయన రెడీ చేసేసి షిరిడీకి బయలుదేరుతాడు. ఆమోదనగర్ దాటి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ టాంగాలో బండి, 6 టాంగాలు కదా గుర్రపు బండ్లు, ఆ బండిలో కొద్ది దూరం వచ్చిన తర్వాత సరే వెళ్ళేది ఎట్లా వెళ్తున్నాం కదా ఆయన దగ్గరికి, మరి పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కదా, ఏదన్నా ద్రాక్ష, అది కిస్మిస్, జీడిపప్పు లాంటివి ఉంటే బాగుండు కదా అని అనుకుని ఆ జోబులన్నీ కూడా చూసుకుంటాడు, ఏమన్నా ఉన్నాయా, జీడిపప్పు కిస్మిస్ ఏమన్నా ఉందో అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ బయలుదేరుతూ ఉంటే ఎక్కడా కూడా ఆయన సంచిలో లేవు, ఆయన జోబులో లేవు, ఎక్కడా లేవు. సరే ఒక 5 నిమిషాలు విచారవదనంతో ఆలోచిస్తూ ఎక్కడ తీసుకుందాం ఏమిటి ఎలా అనేటువంటి ఆలోచించుకుంటూ కూర్చొని మరలా జోబులో చేపెట్టుకుంటాడు. జీడిపప్పు వస్తుంది. ఒక 5 నిమిషాల క్రితం ఆయన జేబులో లేనటువంటి ఏ వస్తువు కూడా, ఏ పదార్థం కూడా 5 నిమిషాల తర్వాత ఎలా వచ్చింది అనేటువంటిది ఆయన మెదడులో మెదిలి తర్వాత దాన్ని మర్చిపోతాడు. మర్చిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఇది ఎట్లా, ఈ మామూలు మానవ ధర్మంలో ఆలోచించుకుంటాడు ఆయన. నేను ఏం తేలేదే, ఏం లేవే, ఇప్పుడు ఎట్లా వచ్చాయి, ఇట్లా అనుకుంటూ పోతాడు. కానీ భగవంతుడు ఒక దేహ రూపంలో వచ్చే గురువుగా పిలువబడుతూ ఆ గురువు రూపం యొక్క లీలలు ప్రకటితమైన అక్కడి నుంచే నానా చంద్రకర్కి ఒక ప్రక్షాళన కోసం. సరే మొత్తం మీద ఆయన ఆ విధంగా షిరిడీ చేరడం, షిరిడీలో నేరుగా ద్వారకామాయి దగ్గరికి వెళ్ళి బాబాను చూస్తాడు. చూడగానే బాబా ఏమంటారు తెలుసిన, నాన్న రండి అని అంటూ కూర్చోమంట. చాలామంది ఉంటారంట ఆ రోజు. కూర్చోమనగానే ఈయన కూర్చుంటాడు. ఆ కూర్చున్న మరుక్షణంలోనే సాయినాథుల వారి పట్ల ఈయనకు తెలియనటువంటి ఒక అత్యంత ఉన్నతమైన భావం ప్రస్ఫుటమైంది నానా చంద్రకర్లో. అలా ప్రస్ఫుటమైన తర్వాత కొద్ది నిమిషాలకి, నాన్న గత చాలా జన్మల నుంచి నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలీదు, మేము అందరిలాంటి గురువులం కాదు, మా మార్గమే వేరు, ఇది గుర్తుపెట్టుకోమని చెప్తాడంట సాయినాథుడు. సరే ఈయనకి అర్థం కాలే అసలు వచ్చిన దర్శనానికి రావడము, జరిగిన లీల జీడిపప్పు జోబులో కనిపించడము, ఇక్కడికి వస్తే ఈయన మాటలు, ఇవన్నీ కూడా ఆ సమయానికి ఆయనకి అర్థం కాల. అని చెప్పి నువ్వు వెళ్ళిపో, నీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వచ్చిపోతూ ఉండు అని చెప్పాడంట నానా చంద్రకర్కి. సరే ఇది ఏంది ఇట్లా అని అనుకొని సరే ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకే మరలా సాయినాథుల వారి దర్శనానికి రావాలనిపించింది నానా చంద్రకర్కి. వచ్చారు, వచ్చి కూర్చున్నారు, దేవాంటూ కాళ్ళు అంటే పాదసేవనం చేసుకున్నారు. ఆ అవకాశం సాయినాథుల వారు నానా చంద్రకర్కి ఇచ్చాడు. నానా చంద్రకర్ను కూర్చోపెట్టుకుని సాయినాథుల వారు మాట్లాడిన మాటలు ఏంటంటే, నానా నువ్వు ఎవరికన్నా ఏమన్నా మాటిచ్చావంటే తప్పవద్దు, లేదు ఎవరికన్నా ఏదన్నా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండవద్దు, లేదు ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలని లేకపోతే మృదువుగా ఇవ్వను అని చెప్పు, అట్లా ఇవ్వను అని చెప్పడం కూడా ఇష్టం లేకపోతే మాట్లాడకుండా నీ దాన్ని నువ్వు వెళ్ళిపో అని ఈ 3 పదాలు చెప్పాడంట. ఇవి బాగా గుర్తుంచుకో అని చెప్పాడంట. అదేంది గురుదేవా, తప్పనిసరిగాను మీరు చెప్పింది తూచా తప్పకుండా నేను పాటిస్తాను అని చెప్పి నానా చంద్రకర్ సాయినాథుల వారికి మాట ఇవ్వడం, సాయినాథుల వారు సరే బయలుదేరని చెప్పడం. అక్కడి నుంచి నానా చంద్రకర్కు పరీక్ష మొదలైంది. అది పరీక్ష అనడానికి కూడా లేదు. ఏ విధంగా అంటే ఆ సాయినాథుల వారి ప్రకృతి స్వరూపుడు యొక్క లీలల్లో భాగంగా అహ్మద్నగర్ నుంచి కోపర్గాం తాలూకాకు ఈయన తహసీల్దార్గా రావడం ప్రమోషన్ మీద నానా చంద్రకర్ చాలా సంతోషపడతారు. ఇంతకు మించిన అదృష్టమా, ఒక అపారమైన సత్పురుషుడు నాకు నా జీవితంలో ఎదురయ్యారు,
ఆయన నిత్యం దర్శనం చేసుకోవచ్చు, ఎందుకంటే కోపర్గాంకు షిరిడీకి దగ్గర కాబట్టి అనుకుని ఆయన చాలా కృతజ్ఞతతోటి వెళ్తారు. కోపర్గాంలో తహసీల్దార్గా చేరుతారు. చేరిన తర్వాత ఆయన ఇక ప్రతినిత్యం సాయినాథుల వారి దర్శనానికి రావడం, ఆయన దర్శనం చేసుకోవడం ఈ రకంగా జరుగుతూ వస్తూ ఉన్నటువంటిది అనమాట. ఆ మధ్య ఆ పరిణామంలో వారిద్దరి మధ్య అపారమైన ఆధ్యాత్మిక తార్కిక అంశాలు మీమాంస చర్చకు రావడం, ఇది నానా చందోర్కర్ జీవితంలో ఒక తెలియని అద్భుతమైనటువంటి సంఘటనలుగా మిగిలిపోవడం, వారి మధ్య ఆనాడున్నటువంటి ఏనాటికైనా ఇదేటువంటి కొన్ని రకాల చర్చలు మంచిగా జరగడం, భగవద్గీత మీద సత్సంగం జరగడం, ఈ విధంగా జరుగుతూ పోన్న పరిణామ క్రమంలో నానా చందోర్కర్ ఆయన కోపర్గాం నుంచి షిరిడీకి వచ్చే సందర్భంలో మధ్యలో ఒక దత్తాత్రేయుడి గుడి ఉంది. ఆ దత్తాత్రేయుడి గుడి ఈయనకు అలవాటైపోయిందనమాట. ఆయన ఆఫీసు పని వేళలు అయిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి బయలుదేరడం, షిరిడీ రావడం, మధ్యలో దత్తాత్రేయుని దర్శించుకోవడం, అక్కడ ఒక నిమిషం కూర్చోవడం, షిరిడీ రావడం, సాయినాథుల వారితో మాట్లాడుకోవడం ఒక పరిపాటి అయిపోయింది. ఈ పరిపాటి క్రమంలో ఆ దత్తాత్రేయుడి గుడిలో ఉన్నటువంటి పూజారితో సాన్నిహిత్యం ఏర్పడింది నానా చందోర్కర్కు. ఆ సాన్నిహిత్యం ఏర్పడినటువంటి దరిమిల ఆయన పూజారి కొంత చనువు తీసుకున్న ఒక సందర్భంలో, అయ్యా మీరు తహసీల్దార్ కదా, ఈ గుడి పాడుబడిపోయింది, కనీసం అరుగులాగా వేసేదానికి కూడా వస్తువులు లేకుండా ఉంది, ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి, దయచేసి మీరు పెద్ద మనసుతో ఈ గుడికి సంబంధించి కొంత నిర్మాణానికి మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేయగలరా అని అడుగుతాడట. ఈయన తహసీల్దార్ కదా, వాళ్ళకుండే టీవీ వాళ్ళకుంటుంది, ఎంత అవుతుంది అని అడుగుతాడు ఆయన నానా చందోర్కర్. 300 రూపాయలు అవుతుంది అని చెప్తాడు ఆ పూజారి. ఆ చెప్పిన దరిమిల 300 కదా నేను ఇస్తానులే అని అంటాడు నానా చందోర్కర్. సరే, ఇంకా అదే అసలు పరీక్షకి సాయినాథుడు పరీక్షకు మొదలైందనమాట. 300 కదా అని నేను ఇస్తానని అంటాడు. సరే, ఆ తర్వాత ప్రతిరోజు ఆయన వస్తూ ఉన్నా ఆయన 300 విషయాన్ని ఎత్తడంలే పూజారి దగ్గర. మామూలుగా వస్తున్నాడు, దత్తాత్రేయులను దర్శనం చేసుకుంటున్నాడు, షిరిడీ వెళ్తున్నాడు, షిరిడీలో ఆయన బాబా దర్శనం చేసుకుంటున్నాడు. ఇట్లా ఈ విధంగా 1 నెల 2 నెలలు సాగింది. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆ రోజుల్లో ఆయనకు 300 రూపాయలు పెద్ద ఎక్కువైన విషయం కాదు తహసీల్దార్గా, కానీ ఆయనకి సర్దుబాటు కాల. ఈ పూజారి పదే అడగలేడు. ఆ రకంగా ప్రయాణం సాగుతున్న సందర్భంలో నెక్స్ట్ లీల, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని రేపు విషయంలో చెప్పుకుందాం అని తెలియపరచుకుంటూ ఈ ప్రవచనాన్ని, ఈ బాబా యొక్క లీలలను అవలోకిస్తున్నటువంటి సాధు సత్పురుష మహాశయులందరికీ సవినయంగా నమస్కారాలు తెలియపరచుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త.